దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము దీర్ఘాయువు. దీర్ఘాయువు ఎలా వస్తుంది? బైబిల్ ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో. ఈరోజు అకాలంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వారి పూర్తి ఆయుష్కాలం అనుభవించకుండానే అర్ధంతరంగా వారి యొక్క జీవితయాత్రను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న ఈ దినాల్లో దైవగ్రంథమైన బైబిల్ ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది అంటే 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండంలో ఇజ్రాయేలీలకి ఆయన ఆజ్ఞలు ఇస్తూ 10 ఆజ్ఞలు ఇస్తూ ఎంతో చక్కగా చెప్తారు. ఒక ఆజ్ఞ 20వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని చెప్తారు. నువ్వు దీర్ఘాయుష్మంతుడువు అంటే నువ్వు నీ ఆయుష్కాలం పెరగాలి అంటే నీకున్న బాధ్యత ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని చెప్పి ఆ దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నమాట. అంటే మన ఆయుష్కాలం పొడిగించబడాలంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మన మీద మెండుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే బాలుడైన సమూయేలు కానీ యేసుక్రీస్తు గురించి కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ యొక్క సమూయేలు గురించి రాస్తూ ఆ బాలుడు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లెను అని. యేసయ్య గురించి కూడా బాల్యంలో ఆయన మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లెను అని రాయబడిన మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదాలే కాకుండా మనుషుల యొక్క దీవెన కూడా ఉండాలి మన దీర్ఘాయువుకి మనం ముందుకు వెళ్ళాలంటే. ఆ తర్వాత రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములు శాంతిని మీకు కలుగు చేయను అనే మాట. అంటే మనకి దీర్ఘాయువు కలగాలంటే ఏం చేయాలంటే ఆయన మాటలు మనం వినాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10, 11 వచనాల్లో భయభక్తులు కలిగి ఉంటే మనకి దీర్ఘాయువు వస్తుందని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దీర్ఘాయువు పెరుగుతుందంట. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము. అలాగే కీర్తనాకారుడు రాస్తూ 91వ కీర్తన 16వ వచనంలో, ఆయన రెక్కల కింద మహోన్నతుని చోట నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెప్తూ 16వ వచనంలో అంటాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను అని చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి, కుటుంబం పరంగా మనము తల్లిదండ్రులని గౌరవిస్తే మన దీర్ఘాయువు పెరుగుద్దని. రెండోదిగా మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఆయుష్కాలం పెరుగుద్దని. మూడవదిగా ఆయన సన్నిధిని మనం నిలిచి ఉంటే మనకి ఆయుష్కాలం పెరుగుద్దని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి మన ఆయుష్కాలం పెరగాలంటే అర్ధంతరంగా మనం చనిపోకుండా, మన యొక్క జీవితకాలం తొందరగానే ముగించబడకుండా ఉండాలంటే, తెగుల విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, రోగాల విషయంలో కానీ మన యొక్క ఆయుష్కాలం ముందుగానే ముగిసిపోకుండా ఉండాలంటే, మన జీవించే సంవత్సరాలు అధికంగా ఉండాలంటే ఈ 3 విషయాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లిదండ్రులని సన్మానించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం కాకుండా ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఎస్ఐ, ఈరోజు దీర్ఘాయువు గురించి మేము మాట్లాడుకున్నాం. మా ఆయుష్కాలం అయా ఇదిగో నిండు అయా 100 ఏళ్ళు మేము జీవించాలంటే అయా ఇదిగో నా తండ్రి బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా ప్రభువా అయా 3 విషయాల్ని ధ్యానం చేసుకున్నాం. తల్లిదండ్రులు సన్మానించాలి, రెండోదిగా నీ యందు భయభక్తులు కలిగి ఉండి, మూడోది నీ సన్నిధిని మేము నిలిచి ఉండాలి. అటు కృప, అటు భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.